సాయిరామ్. మన నోటంటొచ్చే మాట, మన ఆలోచన, ఈ రెండు మనకి సమాజంలో మన స్థాయిని నిర్ధారిస్తుంది. ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేము, అలాగే మనం చెప్పేది ప్రపంచం అర్థం చేసుకోలేదు. ఓ చిన్న కథ. ఈ విశ్వమంతా కూడా ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షాన్ని మనం ఏది కోరితే అదే మనకు అందిస్తుంది. మంచిని కోరితే మంచిని అందిస్తుంది, చెడును కోరితే చెడునే అందిస్తుంది. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతోనే జీవితం అంతా కూడా మనం బ్రతకాలి అని చెప్పి పదే పదే భగవానుడు ఎన్నో సందర్భాల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకు విడమిర్చి చెప్పారు. ఓ మంచి దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక లోటు ఉండేది. అదేంటంటే పెళ్ళైన 14 సంవత్సరాలు అయిపోయినా వాళ్ళకి సంతానం ఇంతవరకు కలగలేదు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ల సలహా తీసుకున్నారు. డాక్టర్లు అందరూ వాళ్ళని దిగులు పడొద్దు, సంతానం కలుగుతుందని చెప్పేవారు. భగవంతుని ఆశీర్వాదం వల్ల కొద్ది రోజుల్లోనే వాళ్ళకి సంతానం కలిగింది. వాళ్ళు ఎంతో ఆనందించారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంతానం కలగడాన్ని, ఆ పిల్లవాడిని చాలా ఆప్యాయతగా పెంచుతున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలాగా రోజులు గడుస్తున్నాయి. పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. వాడికి ఇప్పుడు 3 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటే వీడిని తీసుకెళ్ళేవారు. మార్కెట్కి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్ళేవారు. అయితే ఒక్కసారి తండ్రికి ఒంట్లో బాగోలేదు. అతను డాక్టర్ గారిని వెళ్ళి కలిస్తే డాక్టర్ గారు కొన్ని మందులు రాసి ఇచ్చారు. ఆ మందులు వాడమని చెప్పారు. ఒంట్లో బాగోలేక మన్నాడు కొంచెం లేట్ అయిపోవడాన్ని ఆఫీస్కి తొందరగా బయలుదేరేటప్పుడు అతను ఏంటంటే మందులు వేసుకొని ఆ మందులు ఆ టేబుల్ మీద అలా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్తూ భార్యకి చెప్తూ వెళ్ళాడటంటే, చూడు అక్కడ నేను టేబుల్ మీద మందులు వదిలేసాను, అవి కొంచెం తీసుకెళ్ళి అలాగ అల్మీరాలో పెట్టి అని చెప్పి వెళ్ళిపోతూ మరొకసారి గుర్తు చేసాడు. ఏంటంటే, చూసుకో, బాబుకి అందనీయకుండా చూసుకో అని చెప్పాడు. ఆ టైంలో భార్య కిచెన్లో పని చేసుకుంటుంది. పిల్లవాడు మిగతా పిల్లలతో కలిసి బయటన ఆడుతున్నాడు. అని వాడు ఇంట్లోకి ఎప్పుడు వచ్చేసాడో ఆవిడ చూసుకోలేదు. పిల్లవాడు ఇంట్లోకి రాగానే టేబుల్ మీద మందు చూసి, పిల్లల నైజం ఏంటంటే ఏదైనా కొత్తగా కనిపిస్తే ముందు అది నోట్లో వేసుకుంటారు. అలాగే పిల్లవాడు అక్కడ మందును చూసి అవి నోట్లో వేసుకున్నాడు. కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి చూస్తే పిల్లవాడు కిందన పడి ఉన్నాడు. అయ్యో అని చెప్పి ఆవిడ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసింది. అంబులెన్స్ రాగానే పిల్లవాడిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. హాస్పిటల్కి తీసుకురాగానే ఆ పిల్లవాడిని వెంటనే అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కావాల్సిన ట్రీట్మెంట్ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. తల్లి బయటను కూర్చొని ఈ విధంగా ఆలోచిస్తుంది. ఏంటంటే ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి మనసులో బాధపడుతుంది. అయినా ఒక్కసారి ఆయనకు ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంది. కానీ ధైర్యం సాలడం లేదు. ఏమో వచ్చాక నన్ను దెబ్బలాడతారేమో అని చెప్పి భయపడుతూ అయినా ఒక్కసారి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన వెంటనే అతను హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ భార్యని చూసి ఏమాత్రం కూడా అతను భార్యని గసరకుంటా తిరిగి భార్యని ఓదార్చాడు. ఏంటంటే ఇది నీ తప్పు వల్లే కాదు, ఇందులో నా తప్పు కూడా ఉంది అని చెప్పి సమర్థించుకున్నాడు. భార్యతో ప్రేమగా ఏం చెప్పాడంటే, ఇందులో నీ తప్పేం లేదు, నేను చేసిన తప్పు ఏంటంటే నేను మందు తాగిన వెంటనే అది అల్మిరాలో పెట్టేసి వెళ్ళాలా, కానీ అది నీకు అప్పచెప్పేశాను. ఆ 2 నిమిషాల్లో నాకు పెద్దగా లేట్ అవ్వదు, అయినా నీకు అప్పచెప్పేశాను, అది నా తప్పే అని భార్యతో తన తప్పుని ఒప్పుకుంటాడు. అది విని భార్య చాలా సంతోషిస్తుంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ ఇస్తారు. ఏంటంటే పిల్లవాడికి ఏం అవ్వలేదు, అంతా బాగే ఉంది అని చెప్పి ధైర్యంగా ఉండమంటారు. ఆ మాట విని చాలా సంతోషించి ఎంతో ఆనందపడతారు. ఇక్కడ ఈ చిన్న కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, మానవుడు సహజంగా తన తప్పుల్ని ఒప్పుకోడు. తప్పు తను చేసిన ఎదుటివానినే దోషిగా నిరూపిస్తాడు. ఇది చాలా తప్పు. మనం చేసిన తప్పుని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో
మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. తప్పు చేశావు, ఆ తప్పుని నీ ఒప్పుకో, చెప్పు. క్రమక్రమేణా నీకు ఎంతో గౌరవం వస్తుంది. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు ఎంతో గౌరవింపబడతాడు. స్వామి చెప్పిన ఎంతో విలువైన ఈ మాటల్ని ఎన్నడూ కూడా మర్చిపోకుండా మనం గుర్తుంచుకొని తప్పు చేస్తే ఒప్పుకుందాం, చేసిన తప్పుని మళ్ళీ చెయ్యకుండా చూసుకుందాం. ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.